మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు ఇటువంటి గింజ ధాన్యాలు అంటే రాగి, జొన్నలు, తర్వాత గోధుమలు, వీటిలో ఏది మంచిది, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఒకవేళ మంచిదైతే ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఒకవేళ సూట్ అవ్వకపోతే శరీరానికి ఎలాంటి నష్టం జరుగుతుందో తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనకి చిరుధాన్యాలు, గింజ ధాన్యాలు ఉన్నాయి. సో ఈ గింజ ధాన్యాల్లో మనకి గోధుమలు, బియ్యము, బార్లీ, మక్కలు, బ్రౌన్ రైస్ వస్తాయి. అలాగే మనకి చిరుధాన్యాల్లో మనకి సజ్జలు, జొన్నలు, కొర్రలు, అరికలు, సామలు, ఊదలు ఇలాంటివి ఉన్నాయి. సో మనకి చాలామంది డయాబెటిక్స్ వచ్చినప్పుడు నేను రాగి రొట్టె తీసుకుంటాను, రాగి ముద్ద తీసుకుంటాను, షుగర్స్ కంట్రోల్లో అయిపోతాయి అని వాళ్ళకు ఒక అపోహ ఉంటుంది. సో రాగులు అనేది మన శరీరానికి ఎంతో శ్రేష్టం, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే వీటిలో మంచి అమౌంట్స్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. మిగతా ఎటువంటి రకమైన గింజ ధాన్యంలో కాల్షియం ఇంత మేరకు ఉండదు కాబట్టి. అలాగే వీటిలో ఐరన్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. కాకపోతే వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసిమిక్ లోడ్ ఎక్కువ కాబట్టి ఇది షుగర్ పేషెంట్స్కి ఎక్కువ మోతాదులో పనికిరాదు. దీన్ని రాగి జావ కిందే తీసుకోవాలి. ఆర్ వేరే రకమైన కాంబినేషన్లో, అంటే ఇడ్లీ చేసినప్పుడు కొంతమేరకు మినపప్పులో సపోజ్ ఒక 25 grams ఆఫ్ మినపప్పు తీసుకుంటే ఒక 15 grams ఆఫ్ రాగి వేసి ఇడ్లీ చేసుకోవచ్చు అనమాట. ఆర్ దోశ చేసినప్పుడు మనం నల్ల మినుములు తీసుకున్నప్పుడు ఒక 25 to 30 grams, ఒక 15 grams మనము రాగులు వేసుకోవచ్చు. ఇలా చేయొచ్చు. కానీ కంప్లీట్గా 50-60 గ్రాములతో ఒక రాగి రొట్టె కానీ రాగి ముద్ద కానీ చేస్తే మనకి షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దీన్ని తక్కువ క్వాంటిటీలో అంటే జావ కింద తీసుకోవచ్చు, ఆర్ ఎనీ అదర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఆర్ స్నాక్ ఐటమ్ కింద చెయ్యొచ్చు. సో ఇలా చేసుకోవచ్చు. లేకపోతే తక్కువ క్వాంటిటీలో రాగులు అంటే 40-50 grams ఆఫ్ రాగులు తీసుకుని ఎక్కువ మోతాదులో కూరగాయ, మజ్జిగ, సాలడ్స్, పప్పు తీసుకోవడం వలన మనం షుగర్స్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ జాగ్రత్తగా ఉండాలి, హైపోగ్లైసీమియాలోకి పోకుండా. అలాగే మనకి జొన్నలు చాలా శ్రేష్టం. వీటిలో మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ లోడ్ తక్కువగా ఉంటుంది. బట్ ఎప్పటికైనా అది కార్బోహైడ్రేట్ కాబట్టి మనం మోతాదుగా తీసుకుంటేనే షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఇందులో మనకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకి వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ప్రోటీన్ కూడా మనకి బియ్యం కంటే ఎక్కువగా ఉంటుంది. సో జొన్నలు మనకి పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు అలా ఉంటాయి. సో ఎంత ఎరుపు ఆర్ yellowish-గా ఉంటే మనకు అంత బీటా క్యారోటీన్ ఎక్కువగా లభిస్తుంది. సో జొన్నలు మనకి కొంతమందిలో కడుపు నొప్పి రావడం కానీ పట్టు ఉబ్బడం కానీ జరుగుతుంది. సో అందుచేతనే సూట్ అయ్యే వాళ్ళు తీసుకోవాలి. దీన్ని మళ్ళీ మనము రొట్టెలాగా చేసుకోవచ్చు, లేదా రవ్వ కింద ఆడించి అన్నంలాగా ఉడికించుకోవచ్చు, లేదా కాంబినేషన్లో 2-3 ఆడించి తీసుకోవచ్చు. లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కింద దోశ ఆర్ ఇడ్లీలో కూడా రవ్వ కింద పట్టించి కానీ పిండిలాగా రుబ్బి అలా కూడా చేసుకోవచ్చు. సో ఎటువంటి రెసిపీస్ నైనా కూడా జొన్నలతో మనం చేసుకోవచ్చు. లేదా జొన్నల్ని రాత్రి నానబెట్టేసి వాటిని అచ్చంగా అన్నంలాగా ఉడికించి కిచిడీలాగా కూడా చేయొచ్చు, ఆర్ పులావ్, పులిహోర ఇలాగా కూడా చేయొచ్చు. సో ఎటువంటి రెసిపీస్ అయినా ట్రై చేయొచ్చు. బట్ క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఆర్ జొన్నలు అనేది చాలా ఇంపార్టెంట్. సో పడని వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే గోధుమలు మనకి అందరికీ ఇష్టమైంది. సాఫ్ట్ చపాతీలు ఆర్ ఫుల్కాస్ వస్తాయి కాబట్టి సో ఇష్టంగా తింటూ ఉంటారు. గోధుమల్లో ఏంటంటే మన గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసిమిక్ ఇండెక్స్ లోడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి లిమిటెడ్ అమౌంట్స్ మన ఎత్తుకు పనికి తగ్గట్టుగా బాడీ మాస్ ఇండెక్స్ తగ్గట్టుగా మనము గోధుమల్ని అడ్వైజ్ చేయొచ్చు. ఇందులో గోధుమ రవ్వ కానీ రొట్టెలు కానీ దోశ కింద కానీ ఇడ్లీ కింద కానీ ఎలాగైనా చేసుకోవచ్చు. బట్ గోధుమలో వచ్చే మైదాని వాడకూడదు. చాలా మైదా ప్రోడక్ట్స్ పైన దాన్ని మైదా అని రాయరు, రీఫైన్డ్ వీట్ అని రాస్తారు. సో జాగ్రత్తగా ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వీటితో మనకి షుగర్స్ అనేవి పెరుగుతాయి. సో కొంతమందిలో గ్లూటెన్ సెన్సిటివిటీ అనేది ఉంటుందన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్. వీళ్ళకి ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి బ్లోటింగ్, గ్యాస్ ఫార్మేషన్, డిస్టెన్షన్, కడుపు నొప్పి రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో వీళ్ళు గ్లూటెన్ని అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట. సో చపాతీని ఫుల్కాలాగా కానీ రోటీలాగా కానీ చేసుకోవచ్చు. లేదా రవ్వ దొరికినప్పుడు మనము చాలా పేల్ కలర్లో ఉండి సన్నగా ఉండే రవ్వని వాడకూడదు. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ లోడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా బరకగా ఉండేసి దాంట్లో మనకి బ్రౌన్ కలర్ గోధుమ ఎలా ఉంటుందో రవ్వ అదే రంగులో ఉండాలి. కాకపోతే అవి చిన్నగా ముక్కలుగా ఉండాలి. అలాంటి రవ్వను చూస్ చేసుకోవడం వలన మన షుగర్స్ పెరగవు.
చాలా yellowish కలర్ రీఫైన్డ్ నీట్గా నూక సన్నగా ఉంటే షుగర్స్ వెంటనే పెరుగుతాయి. సో ఇలాంటి టిప్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాటిని రవ్వ, కిచడీ, పులావ్ చేసినప్పుడు ఎక్కువ మోతాదులో కూరగాయ యాడ్ చేయడం కానీ పప్పులు, మొలకలు వేయడం వలన మనం దాని గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ లోడ్ తగ్గించవచ్చు. సో గోధుమల్ని కూడా ఖచ్చితంగా మనము డయాబెటిక్స్కి రికమెండ్ చేయొచ్చు. సో ఎటువంటి గింజధాన్యమైనా దాని క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాని ఫామ్ ఎలా ఉంది, రీఫైన్డ్ ఫామ్ని అవాయిడ్ చేస్తూ కోర్స్ న్యాచురల్ ఫామ్లో తీసుకుంటే కనుక షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి.